శ్రీమాత్రే నమః. శ్రీ బాలాతి ప్రసుందరే నమః. సూర్యగ్రహణము ఫిబ్రవరి 17వ తారీఖున సూర్యగ్రహం అనేది మనకు ఏర్పడుతుంది. ఇది 2026 సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే సూర్యగ్రహణంలో ఈ అమావాస్య రోజుతో కూడుకున్న సూర్యగ్రహణం వస్తుంది. ఈ సూర్యగ్రహణం అనేది మనకి పాక్షికంగా కాదు, అసలు మనకు కనపడకపోయినా కూడా కొన్ని రాసుల వారికి కొన్ని ఇబ్బందులు కలిగించడానికి, కొన్ని రాసుల వారికి యోగకారకమైన జీవితాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది? మనకు కనపడకపోయినా సూర్యుడు కుంభరాశిలో ఉండడం వల్ల, శని భగవానుడి యొక్క రాశిలో ఉండడం వల్ల, ఈ యొక్క శని భగవాను రాశిలో సూర్యుడు అనేది ప్రవేశించడం వల్ల ఆ యొక్క రోజు ఎప్పుడైతే మనకు సంబంధించినంత వరకు కూడా గ్రహణము ప్లస్ అమావాస్య ఆదివారం అవుతుంది. కాబట్టి కొంత ఇబ్బంది లేకుండా కూడా ఆ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏంటంటే కొన్ని రాశుల వారికి చాలా ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది. ఏ రాశుల వారికి బాగా ఉపయోగం ఉంటుంది, ఏ రాశుల వారికి అనుకూలంగా ఉండవైన కాలం అని చూసుకుంటే, మొట్టమొదటిగా మేషరాశి వారికి మంచి ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. అంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం కొంత మంచి అనుకూలమైన ఫలితాలు, సక్సెస్ ఇవ్వడానికి మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. కెరీర్ పరంగా మంచి ఉన్నతంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తి విషయాల్లో కొంత అనుకూలమైన ఫలితాల అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగపర విషయాల్లో మంచి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. తొందరగా పనులు కూడా, కొత్త పనులు ఏదైనా ప్రారంభించినా కూడా మంచి సక్సెస్ అవ్వడానికి మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్ ఆర్థిక పర విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే రాశిగా ఉండేది ఏదైనా ఉంటే అంటే సూర్యగ్రహణం వల్ల మేషరాశి వారిగా చెప్పవచ్చు. తర్వాత నెక్స్ట్ మన వృషభ రాశి వారికి కూడా ఈ యొక్క సూర్యగ్రహణం వల్ల మంచి అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. డేరుగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. విద్యార్థులకు పోటీ పరీక్షలు విజయం సాధించే అవకాశం, విద్యార్థులకి మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులకి మంచి అనుకూలమైన కాలం, అంటే మంచి సక్సెస్ రావడానికి మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత మీ ఆరోగ్య విషయం మెరుగుపడడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషంగా, ప్రశాంతంగా, అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, మిథున రాశి వారికి కూడా ఈసారి మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. మీకు రావాల్సిన బకాయిలు, మిథున రాశి వారికి రావాల్సిన బకాయిలు అందడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. మీకు పెండింగ్ పనులు ఏదన్నా ఉన్నా కూడా పూర్తి అవడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. మీ కుటుంబ సమస్యలు, కుటుంబ జీవితంలో సంతోషం ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వ్యాపారులకి మెరుగైన అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువ కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్ పరంగా మంచి నిర్ణయాలు, పురోగతి వచ్చే అవకాశం కలిగి ఉంటారు. పెట్టుబడులు పెట్టే వారికి మంచి లాభాలు వస్తాయి. మీ శక్తి సామర్థ్యం మెరుగవుతుంది. పోలీసుల డిపార్ట్మెంటు, తర్వాత ఉద్యోగులకి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాంటి వారికి కొంత మంచి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత కర్కాట రాశి వారికి ఈ సూర్యగ్రహణం వల్ల మంచి ఫలితాలు ఏముంటాయి అని చెప్పేస్తే, వ్యాపార విషయంలో అనేక లాభాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ సమయంలో విదేశాల అవకాశాలు, విదేశీ ప్రయత్నాలు, విదేశించే అవకాశాలు అయితే ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ రాశి వారు చేసే ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి విషయంలో మంచి విజయం సాధించే అవకాశం కలిగి ఉంటారు. ఈ కాలంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని సాహసోపేతమైన ఆలోచనలతో ముందుకెళ్లే అవకాశాలు, మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. మీరు శత్రువుల మీద విజయం సాధించే అవకాశం కర్కాట రాశి వారికి కూడా ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఈ మంచి తొలి ప్రయత్న శాశ్వత నిర్ణయాలు కావచ్చు, సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు, మంచి సక్సెస్ ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. అంటే సూర్యగ్రహణం వల్ల ఈ రాశుల వారికి, ఈ 4 రాశుల వారికి మంచి ఫలితాలు అనేది, కుంభరాశిలో శని ఉండి ఈ 4 రాశుల వారికి మంచి ఫలితాలు ఉండడానికి, మంచి యోగాన్ని ఇవ్వడానికి, సక్సెస్ ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.